వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మనందరికీ తెలుసు, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. మొత్తం 5 రాష్ట్రాల్లో జరిగాయి. కేరళంలో కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, అస్సాంలో కావచ్చు. కానీ తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అని ఆ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎంతో ఎంతూసియాజంగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడు గురించి మనకి తెలుసు, కొంత క్లారిటీ ఉంటుంది. ఏపీ తెలంగాణకి కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి కొంత ఓకే, ఏదో డిఎంకేనా లేదంటే అన్నా డిఎంకేనా మధ్యలో టీవీకే ద్వారా ఏం జరగబోతుందని కొంత ఉత్కంఠ ఉంది. కానీ పశ్చిమ బెంగాల్లో ఈసారి ఏం జరగబోతుంది అనే దాని మీద అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ ఉంది. మెజారిటీ% రాష్ట్రాలన్నీ కూడా, పొరుగున ఉన్న రాష్ట్రాలు మిగతా మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పశ్చిమ బెంగాల్లో దీదీ ఓడిపోవాలని కోరుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అదేంటి, పశ్చిమ బెంగాల్లో ఎక్కడో జరిగితే ఓడిపోవాలని ఇక్కడెందుకు కోరుకుంటున్నారంటే, ఏదైనా కూడా అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ బాగుండాలి అని కోరుకుంటారు. అదే సమయంలో విపరీతమైన వ్యతిరేకత మమతా బెనర్జీ మీద, దీదీ ప్రభుత్వం మీద ఏర్పడిన మాట వాస్తవం. అక్కడ ఎవరైతే పశ్చిమ బెంగాల్లో ఉన్న ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఏమనుకుంటున్నారు అంటే, ఓటు పలానా వాళ్ళకి వేసాము అని చెప్పడానికి కూడా వాళ్ళు కంప్లీట్గా నిరాకరించారు. ఎవరికి ఓటేసామో కూడా చెప్పలేదు. అంటే చూడండి, వ్యతిరేకత ఎంత బాగా ఉందో అనుకోవచ్చు మనం. ఎందుకంటే దీదీ మళ్ళీ ఇంకొకసారి గెలిస్తే మా పరిస్థితి ఏంటి మహాప్రభో అనేటట్టుగా భయపడిపోయారు అక్కడున్న బెంగాల్ ప్రజలు అని చెప్పి చాలామంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. బెంగాల్లో ఒక వింత, చాలా వింతగా ఉంటుంది బెంగాల్. ఎందుకంటే బెంగాల్ అనేది ఒక రాష్ట్రం అన్న సంగతి దీదీ మర్చిపోయారట. అదొక దేశంగా, ఆ దేశానికి తన ఒక రాజకుమారిగా ఫీల్ అవుతున్నారు. అఫ్కోర్స్ దీదీ గారికి 70 years దాకా ఉంటే అది వేరే విషయం. కానీ తను ఒక రాజకుమారిలాగా, తాను ఏది చెప్తే ఈ బెంగాల్ దేశానికి తానే మొత్తం అధినేత్రిగా ఆమె అనుకుంటారు. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్న రోహింగ్యాలు వలసలు ఎక్కువగా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేటట్టు చేసి, తద్వారా ఇప్పటి వరకు కూడా తన పబ్బాన్ని గడుపుకున్నారనే ఆరోపణలు మమతా బెనర్జీ మీద విపరీతంగా ఉన్నాయి. ఆరోపణలు కాదు, దాన్ని వాస్తవాన్ని నమ్మే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది. వాస్తవాన్ని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏకంగా బంగ్లాదేశ్ పార్లమెంట్లో కూడా ఒకవేళ అక్కడ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతే మళ్ళీ ఇండియా నుంచి వచ్చేసే వాళ్ళ సంఖ్యని అక్కడ మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యంగామైన పరిస్థితిలో ఎంతమంది బంగ్లాదేశీయులు మన భారతదేశంలోనికి అక్రమంగా వలస వచ్చారో, వీళ్ళందరినీ అక్రమంగా వలస రావడంలో మరి ఎవరు దీని వెనక ఉన్నారు అంటే, ప్రధానంగా వినిపించే పేరు, ప్రజల్లో మాట్లాడుకునే పేరు మమతా బెనర్జీ. మమతా బెనర్జీ అక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. చూసారా, ఒక రౌడీయిజం, గోండాయిజం, ఎవరైనా చెప్తే వాళ్ళని చంపేయటం. ఎందుకంటే గత ఎన్నికల నుంచి మనం చూసుకొచ్చిన ప్రతి ఎన్నికలకు కూడా మరి 100ల సంఖ్యలో, 10ల సంఖ్యలో ఎంతోమంది హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి. భారతదేశం మొత్తం మీద కూడా ఎక్కడా లేనంత వైలెన్స్ జరిగే ప్రదేశం ఎన్నికల సమయంలో కూడా ఉంది అంటే అది ఒక్క బెంగాల్లో మాత్రమే. కేంద్ర బలగాల ఆధీనంలో ఈసారి ఎన్నికలు జరిగాయి కాబట్టి కొంత చెదురుమదురు ఘటనల మినహా జరిగాయి. కానీ ఎన్నికలు ప్రశాంతంగా, లేకపోతే అవకాశమే లేదు. బీజేపీ ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకోవడంతో ఈ రోజున మెజారిటీ% అందరూ కూడా పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్నప్పటికీ అందరిలోనూ ఒక ఇంత టెన్షన్. ఎందుకంటే మమతా బెనర్జీ అక్కడ ఏం చేస్తుందో, అక్కడ ఏ రకంగా ఆమె ఓటమిని ఒప్పుకునే అవకాశం లేదు. ఏదో ఒక రకంగా మళ్ళీ ఆమె వస్తుందేమో, ఆమె వస్తే మేము ఏదన్నా మాట్లాడితే మా మీద పగబట్టేస్తుంది అని అనుకున్నారో ప్రజలేమో. కానీ ఓటు వేసిన వాళ్ళు ఎవరూ కూడా 100లో 80 మంది మేము పలానా వాళ్ళకు ఓటేసాము అని ఎవరూ చెప్పట్లా. ఇంతటి సమైక్యంగా ఎవరు కూడా ఓటు వేసామని చెప్పకపోవడంతో సర్వే సంస్థలన్నీ కూడా నిర్ఘాంతపోతున్నాయంట. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పలానా వాళ్ళకు ఓటేసాం, పలానా వాళ్ళకి 100లో కనీసం 70 మంది 60 మంది చెప్తారు. కానీ ఇక్కడ ఎవరు కూడా చెప్పని పరిస్థితి. దీన్ని బట్టి ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఏదో మరి బీజేపీ వస్తున్నాను, దీదీ వస్తున్నాను చెప్పినవన్నీ కూడా వాటిలో వాస్తవం లేదు అని మనం గమనించవచ్చు. ఎవరికైనా పడి ఉండొచ్చు ఓటు, మరొక్కసారి దీదీ గెలవచ్చు. లేదు అంటే ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ బాగా ఉంది కాబట్టి దీదీకి దెబ్బ తగిలి ఈసారి మరి బీజేపీకి అవకాశం కడతారా, వస్తుందా? ఓ పక్కనేమో ఏదన్నా వస్తే
మేము గెలిచిన తర్వాత ఎవరిని వదిలిపెట్టబోయేదే లేదు, అందరూ చెరసాల్లో ఉంటారని బీజేపీ చెప్తుంటే, అమిత్ షా చెప్తుంటే, మరోవైపు దీదీ కూడా అదే విధంగా మాట్లాడుతుంది. ఈ రకంగా బెంగాల్లో ఒక రకంగా చెప్పాలంటే చాలా నిర్ఘాంతపోయే విషయాలు కొన్ని కూడా వెలుగులో ఉన్నాయి. ఎవరూ కూడా అక్కడ మమతా బెనర్జీని కాదని ఏమీ చెప్పలేని పరిస్థితి బెంగాల్లో ఉంది. బెంగాల్లో ఈ దౌర్భాగ్యమైన మరి దరిద్ర పనులన్నీ కూడా చేయడానికి అక్కడ మమతా బెనర్జీ అంటే ఒక రకంగా ఒక అమ్మాయికి మైక్ పెడితే ఒక దగ్గర మీరు ఎవరికి ఓటేశారనైతే వేసేవాళ్ళకే వేశాం అని మాట్లాడిన దీదీ పరిపాలన ఎలా ఉంది అని అడిగితే ఎందుకు బాగలేదు, బాగుంది. ఒక అమ్మాయిని రేప్ చేస్తే 10 లక్షలు సంపాదించుకునేంత ఫ్రీడమ్ ఉందని చెప్పిందంటే అక్కడ ఉన్న పరిస్థితిని ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి మాత్రం మెజారిటీ పర్సెంట్ పక్క రాష్ట్రాలు కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలుగు ప్రజలందరూ కూడా బెంగాల్లో దీదీ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటున్నారు మానవతా దృక్పథంతో. ఒక్కొక్కసారి రాజకీయాలు ఎన్ని పనిచేయవు, మానవతా దృక్పథం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా ఒక నియంత పోకడలు పోయే ఎవరికైనా కూడా ఈ ప్రజాస్వామ్యంలో కుక్క చావు రాక మానదు. చూడాలి బెంగాల్లో రేపు సోమవారం ఎన్నికల రణరంగంలో ఎవరు గెలవబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మరికొద్ది గంటల్లో మనకి తేలిపోనుంది. మీరేమంటారు ఈ విషయంలో? బెంగాల్లో గెలుపు ఎవరిదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మీరు సుప్రీం 6 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నమస్తే.